మరిడమ్మ. ఓహో! అదా! అది చాలా రోజులయిందండి. ఎవరితోనో లేచిపోయి. దాని మొగుడు, కొడుకు ఉన్నారు. మరిడమ్మ అంటే మనిషి కాదండి. ఏదో దేవత గుడి ఉందంట. దర్శనం చేసుకోడానికి వచ్చారా? మహా సత్యగల దేవత. రండి సార్ వెళ్దాం అని ఫణి కలెక్టర్‌తో బాటు మరిడమ్మ గుడి వైపు బయలుదేరాడు. అక్కడ శ్రీని నీటి పంపుని ఏదో రిపేర్ వస్తే బాగు చేస్తున్నాడు. కలెక్టర్ అతని దగ్గరికి వచ్చాడు. శ్రీని తలెత్తి చూసి కలెక్టర్‌ని గుర్తుపట్టి నమస్కారం చేశాడు. నా పేరు శ్రీనివాసరావండి. కలెక్టర్ అతన్ని ఎగాదిగా చూశాడు. మీరేనా మాకు మెమోరాండం పంపించింది? అవునండి. ఫణి ఆశ్చర్యంగా చూశాడు. ఏం మెమోరాండం సార్? ఈ గుడి దగ్గర ఉన్న పొలాలన్నీ పేదవాళ్లకు, హరిజనులకు, మిలిటరీ వాళ్లకు గవర్నమెంట్ పంచిస్తే పంచాయతీ వాళ్ళు వీళ్ళని నానా తిప్పలు పెడుతున్నారంట. తిప్పలేం పెడుతున్నాం సార్? కోర్టులో కేసు వేశాం అన్నాడు ఫణి. దేనికి వెయ్యడం? ప్రభుత్వమేగా వీళ్ళకిచ్చింది. కానీ ఒక విషయం సార్, ఎన్నో ఏండ్లుగా ఈ మరిడమ్మ గుడి దగ్గరున్న భూమిని మరిడమ్మ జాతరకు ఉపయోగిస్తున్నాం. ఇప్పుడీ నేల మీద సేద్యం చేస్తే జాతర చెయ్యడానికి వీలవ్వదు. జాతర ఎప్పుడవుతుంది? సంక్రాంతి పోయాక సార్. అంటే అప్పటికి కోతలు అయిపోతాయిగా? మీరు నిర్భయంతరంగా ఇక్కడే జాతర చేసుకోవచ్చు. ఫణి తల గోక్కున్నాడు. కానీ ఆ భూమంతా మరిడమ్మ గుడికి సంబంధించిందండి. మా తాత ముత్తాతల కాలం నుంచి ఆ గుడి, ఆ గుడికి సంబంధించిన 100 ఎకరాలు మా పేరునే ఉన్నాయి. ఒక విధంగా చూస్తే ఈ గుడి, పొలాలు మా స్వంత ఆస్తి. అలాంటి దానిని ప్రభుత్వం బంజర్లంటూ ఎవరికో ధర్మం చేయడం భావ్యం కాదు. మీ తాత ముత్తాతల కాలం అన్నారు. చూశారు. అన్ని కాలాల ఫైల్స్ తిరిగేసి చూశాను. దేంట్లోనూ ఈ గుడి గాని, ఈ గుడి కట్టిన స్థలం గాని, ఈ గుడి దిగువ ఉన్న భూమిని గాని ఏ ఒక్కరి పేరిన లేవు. ప్రభుత్వం నేల మీద ఎవరో ఎప్పుడో ఈ గుడి కట్టేశారు. ఈ గుడి, ఈ భూమి అంతా ప్రభుత్వానిదే. ప్రభుత్వం అంటే ప్రజలు. ప్రజల భూమిని ప్రజలకే ఇచ్చింది ప్రభుత్వం అన్నాడు కలెక్టర్. కలెక్టర్ శ్రీనివాసరావు దగ్గరకొచ్చాడు. మిస్టర్ శ్రీనివాస్, మీ పని మీరు చేసుకోండి. మీ పొలాలకేం భయం లేదు అన్నాడు. ఇక్కడ నాకేం పొలం లేదండి అన్నాడు శ్రీని. మరి ఇక్కడ పని చేస్తున్నారు? ఈ పంపు సెటు బాగు చేసి నీరు పెడుతున్నామండి. అది ఆ మారాజే డబ్బెట్టి కొని మాకు ధర్మం చేశారండి అన్నాడు ఒకడు. కలెక్టర్ శ్రీనిని అభినందనపూర్వకంగా చూశాడు. అలాగా, వెరీ గుడ్. ఈ 50 ఎకరాలే కాదు, మిగతా పోరంబోకు భూమి కూడా భూమి లేని పేదలకి ఎలర్ట్ చేసేందుకు ప్రయత్నం చేస్తాను అని కలెక్టర్ శ్రీని భుజం తట్టి వెళ్ళిపోయాడు. ఫణి పళ్ళు పటపటా కొరికాడు. అతనితో బాటు మిగతా నెంబర్లు కొరముండదని కొరలు కొరికారు. కలెక్టర్ భుజం తట్టగానే పండగైపోయినట్టు కాదు. ప్రభుత్వం మా పార్టీది. రేపే మంత్రిగారిని రప్పించకపోతే నా పేరు ఫనే కాదు అని ఫణి అరిచాడు. అతని పేరు ఫణి అని నిలబెట్టాలో ఏమో గాని మూడో నాటికల్లా డిప్యూటీ మినిస్టర్ గారు టూర్ వేయించుకొని టావుగేర్లో వచ్చేశారు. కలెక్టర్గా కాకుండా అతను ఫణి ఇంట్లోనే మకం పెట్టాడు. ఈ మకంతో ఫణి పర్మిట్ కొట్టేస్తాడో అనుకొని ఆనందం తెగ ఇదైపోయాడు. ఇలాంటి సమయాల్లో తన భార్య ఉంటే ఎంత బాగుండిపోను అని ఫణి పెరట్లో ఎదురు చూడకుండా చెంబుడు కన్నీళ్లు కార్చాడు. డెప్యూటీ మినిస్టర్ గారు రోజు మందు పుచ్చుకకపోతే లాభం లేదని ఒక డాక్టర్ గారు సర్టిఫై చేశారు. దాంతో ఆయన ఆల్ ఇండియా లిక్కర్ పర్మిట్ సంపాయించుకున్నాడు. మంత్రిగారు మంచి భోజన ప్రియుడు. అది తెలుసుకొని ఫణి మంచి ఫారిన్ విస్కీ 10 పందెం కోళ్లని తెప్పించి పెట్టాడు.
పలావ్ తిన్న మంత్రిగారు ప్రసన్నుడై, "బులావ్ శ్రీనివాస్‌కో" అని హిందీలో అరిచాడు. ఆ అరుపులకి తెలుగులో జడుసుకున్నారు. మంత్రిగారు నెక్స్ట్ ఎలక్షన్స్‌కి ఢిల్లీ ఎంపీగా నిలబడాలని అనుకుంటున్నారు. అందుకని ఈ చిన్న చిన్నగా చివాట్లు నేర్చుకుంటున్నాడు. బులావ్ అన్న పలవ్ గారికి కేకకి శ్రీని జడిసిపోయి ఆ క్షణంలోనే ఫణి ఇంటికి వెళ్ళలేదు. పొద్దుట డీఎం గారు హ్యాంగోవర్‌లో ఉండగా వెళ్ళాడు. ఆ రాత్రంతా మీకేం భయం లేదు ఫణిగారు. 1,00,000 మంది వరకు జనాన్ని జైల్లో పెట్టించే అధికారం డిప్యూటీ మినిస్టర్‌గా నాకుంది. అసలు ఈ మరిడమ్మకు ఈ శ్రీనివాసరావు ఏమవుతాడని ఆమె పొలాల్ని లాక్కుంటున్నాడు? అసలు మరిడమ్మ ఎలా ఊరుకుంది? నో, నహీ, మై మరిడమ్మకో సహాయం కరూంగా. నేను అమాయకురాలైన ఆ మరిడమ్మకు సహాయం చేస్తాను. ఆమె పొలాలు ఆమెకు ఇప్పిస్తాను. ఆ పొలాల్లోని ఆమె తన ఇష్టమొచ్చిన వాళ్ళకి కౌలుకిచ్చుకునేటట్లు చేస్తాను. ఇదే నా వాగ్దానం. బోలో స్వతంత్ర భారత్‌కి జై! జై హింద్! అని తనకు తానే ఉపన్యాసమిచ్చేసి చప్పట్లు కొట్టేసుకున్న మంత్రిగారు ఉదయం శ్రీనివాసరావుని చూడగానే అతన్ని పక్కకి తీసుకెళ్ళి, "చూడు బాబూ! దేశానికి మీలాంటి యువతరమే కావాలి. ప్రభుత్వం యంత్రాంగం సరిగ్గా పనిచేస్తుందో లేదో మీరు చెక్ చేస్తూ ఉండాలి. చూడు బాబూ! జమీందారీ రద్దు బిల్లు వస్తుంది. ఈ భూములు ఎవరికీ శాశ్వతం కావు. అందువల్ల ఆ మరిడమ్మ గారికి 10 ఎకరాలు ఉంచేసి మిగతాది పేదలకు పంచేస్తాను" అన్నాడు. మరిడమ్మ జమీందారిని కాదండి. పోనీ అన్యాయంగా పొలాలు పాడేసుకున్న వడ్డీ వ్యాపారస్తురాలు అనుకుందాం. ఏదేమైనా ఆమెకింత పొలం అనవసరం. శ్రీని నవ్వుకున్నాడు. మంత్రిగారిని చాలా పెడత్రోవను పట్టించారన్నమాట. మరిడమ్మ అంటే ఈ ఊరి దేవత అండి. మంత్రిగారు చిన్నగా నాలిక కరుక్కొని మాట తడబడ్డాడు. ఎవరైతేనేం అంత భూమి ఒక వ్యక్తికి చెంది ఉండరాదు అని అక్కడికి ఆ టాపిక్ తుంచేసి, చూడు బాబూ! క్రితంసారి ఎవరికి ఓట్ చేశావు? అడక్కూడదనుకో అని అడిగాడు. ఓటు చెయ్యలేదండి అన్నాడు శ్రీని. క్యూ? వాళ్ళు ఓటివ్వలేదండి. మంత్రిగారు మళ్ళీ క్యూ మన్నాడు. మా నాన్నగారి పేరు జానకిదేవి గారు అని ప్రింట్ అయ్యింది. నా పేరు శ్రీమతి వాసమ్మ అని అచ్చేశారు. అందువల్ల బెలెట్ పేపర్‌లో ఇవ్వలేదు. మంత్రిగారు కట్టడు పళ్ళని పటపటా కొరికారు. బద్మాషులోగ్, అన్నీ తప్పులే ప్రింట్ చేస్తారు. హైదరాబాద్ వెళ్ళగానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని ఈసారి కరెక్ట్‌గా ప్రింట్ అయ్యేటట్టు చూస్తాను. నువ్వేం బాధపడకు బాబూ! చూడు బాబూ! నేను ఈ నియోజకవర్గ వాడినే. ఈసారి ఢిల్లీకి వెళ్ళాలనుకుంటున్నాను. ఆ! అర్థమయిందనుకుంటాను అని శ్రీని భుజం తట్టి ఫారెన్ విస్కీలు తాగి కోళ్ల పలావ్‌ను తిని డీఎం గారు కారెక్కిపోతూ ఉంటే పంచాయతీ ప్రెసిడెంట్ ఫణి తల పట్టుకొని అలానే కూలబడిపోయాడు. శ్రీని మీద కత్తి కడితే లాభం లేదు. మంత్రులు వాడి భుజమే తడుతున్నారు. ఆఫీసులు వాడి మాటే రైట్ అంటున్నారు. ఇకనైనా వాణ్ణి లొంగదీసుకోవడం మంచిదనుకున్నాడు ఫణి. ఆ మాటే పంచాయతీ ఆఫీసు చూరు కింద చెప్పాడు. ఎలా లొంగదీసుకుంటావయ్యా? అని అడిగాడు ఒక నెంబర్. ఆ ప్రశ్నకు ఆ పంచాయతీ చూరు కింద సమాధానం చెప్పలేదు. లేడీ నెంబరైన భార్యతో చెప్పాడు. అమ్మాయికి మైనారిటీ తిరిగిపోయింది జానకి అన్నాడు. ఫణి అమెరికాను కొత్తగా కనిపెట్టిన వాళ్ళా? అవును. 2 ఏండ్లయిందిగా అంది జానకమ్మ. అమెరికా పుస్తకాల్లో ఉంటే ఎక్కడో ఉందన్నట్లు మాట్లాడుతున్న భర్తని అయోమయంగా చూసి, మరి దానికి పెళ్లి పెటాకులు చెయ్యొద్దు? అవునండి. మా అన్నయ్య కొడుకున్నాడు. రాధామనోహరం. వాడు బిఏ చదివాడు. ఎవడు? ఆ హిప్పీ వెధవా? వాడికా శారదనివ్వడం?
నా కంఠంలో ఊపిరుండగా ఆ మాట మళ్ళీ ఎత్తకు. హుహు. అయితే మీరే ఒక సంబంధం చూసుకోకుండా నన్ను సంప్రదించడం దేనికి? చూశానే. మా జానకి రామయ్య లేడు? ఎవరు? శ్రీనివాసరావు తండ్రా? అతనికిచ్చి చేస్తారా? వాడు చచ్చిపోయి మూడేండ్లయిందుండొచ్చు. మరి శారద అభిప్రాయం ఏమిటో? దానికో అభిప్రాయం అంటూ ఉంటుందా? మీకుండవని అందరికీ ఉండవంటారా? అయినా అతనికి ఏం ఆస్తిపాస్తులున్నాయని? అతనికెందుకు ఆస్తి? అల్లుడైతే మన ఆస్తంతా అతనికి చెందదా? ఊళ్ళో ఉన్నాడు. మనమడిగితే ఇల్లరికం కూడా ఉంటాడు. ఇక ముందు వెనక అంటావా? మనం నిలబడితే సరి. అయినా సంబంధాలకి అంత తొందర పనికి రాదండి. పిచ్చిదానా! పిల్లలతో ఆడుకొని చాలా రోజులయిందే. నీకా ఇక సంతాన యోగం లేదని అలోపతులు, హోమియోపతులు ఖచ్చితంగా తేల్చి చెప్పేశారు. మనవళ్ళు వస్తే వాడితో ఊసిపోతుంది కదే! మరి ఆ అబ్బాయి అభిప్రాయమేమిటో కనుక్కోవద్దు? ఇదిగో ఇప్పుడే వెళ్లి కనుక్కుంటా అని ఫణి బయలుదేరాడు. ఫణి తిన్నగా శ్రీనివాసరావు దగ్గరికెళ్ళి పెళ్లి సంప్రదింపులు జరిపాడు. శ్రీని ఎటూ చెప్పలేని సందిగ్ధంలో పడ్డాడు. చివరికి తల ఊపాడు. ఫణి వెళ్ళిపోయాక శ్రీని తిన్నగా మేనమామ ఇంటికి బయలుదేరాడు. సరే, ఒప్పేసుకున్నావుగా, పెళ్లి చేసుకో అన్నాడు గోపాలరత్నం కోపాన్ని అణుచుకుంటూ. అదేమిటి మామయ్యా? అవున్రా, ఆయన ఇష్టప్రకారం ఆయన నీ దగ్గరికి వచ్చాడు. నీ ఇష్టప్రకారం నువ్వు ఒప్పేసుకున్నావు. ఇక మాతో పనేముంది? అదేమిటి బాబూ! నీకు తెలీదంటే ఒక్క మాట. ఆ ఫణిగారికి తెలియొద్దూ? తిన్నగా వెళ్ళి పెళ్ళాడబోయే మనిషినే అడుగుతాడా? ఈ ఊళ్ళో నీ తరపున మేమున్నామని తెలీదా ఆ పెద్ద మనిషికి? అని నిష్ఠూరంగా మాట్లాడింది రాధ తల్లి లక్ష్మి. మన పెద్దరికం గురించి అతనికేం తెలుస్తుందే? మన బంగారం మంచిదైతేగా! అయినా ఎందులోనూ కలిసిరాని ఫణి మనలాంటి మామూలు వాళ్ళతో బియ్యమందడానికి స్వయంగా వచ్చాడంటే ఇందులో ఏదో గూడుపుటాని ఉందని నువ్వు ఊహించలేదా? లక్ష్మి శ్రీని దగ్గరకు వచ్చింది. నువ్వు ఒప్పుకునే ముందు ఒకసారి మా మామయ్య గారిని కూడా సంప్రదిస్తాను అని ఉంటే మా హోదా ఎంత పెరిగుండేది? క్షమించండత్తయ్యా! ఆ విషయం అంతగా ఆలోచించలేదప్పుడు. మీ అభ్యంతరం ఉండదనే అనుకున్నాను. సరే, నీ ఇష్టప్రకారం సంబంధం ఖాయం చేసుకున్నావు కాబట్టి నువ్వే అదేదో కానించుకో. అదేమిటి మామయ్య! మీరు లేకుండా నేనెలా వెళ్తాను? నాకేం తెలుసు? వెళ్ళి ఆ ఫణితో చేతులు కలిసి ఇంటల్లుడివి అవ్వు అని గోపాలరత్నం చరచరా వెళ్ళిపోయాడు. నేను మాత్రం వస్తాను బాబోయ్ పెళ్ళికి అనుకుంటూ రాధ వచ్చింది. నాన్నదదంతా సోడాబుడ్డి కోపం. గ్యాస్ పోగానే చల్లారిపోతాడు. నీకెందుకు? నువ్వెళ్ళు బావా! నేను పెళ్ళికొడుకుని చేస్తాగా! పెళ్ళికి రామని అంత ఖచ్చితంగా చెప్పిన గోపాలరత్నం శ్రీని పెళ్ళికొడుకుని చెయ్యడానికి భార్యను పంపించాడు. అమ్మలక్కలు 10 మంది చేరారు. శుభలేఖ పట్టుకొని రాధ వచ్చింది. గొంతుకు సర్దుకొని అందరికీ వినబడేలా అరిచింది. స్వస్థాశ్రీ చంద్రమాన సంవత్సర డరడరాడ డాడరి డాడడాడ అనగా ఆదివారం రాత్రి 8 గంటల 15 నిమిషాలకు నా బావగారు స్వర్గీయ కేశగాని జానకి రామయ్య గారి ఏకైక పుత్రుడు అనగా ఒక్కడే ఒక కొడుకైన చిరంజీవి శ్రీనివాసరావుకి డరడరడ గారిడ గ్రామ కారుపస్తులు బనగాని ఫణిభూషణరావు ఏకైక పుత్రిక అనగా ఓన్లీ వన్ డాటర్ అయిన చిరంజీవి సౌభాగ్యవతి శారదకు ఇచ్చి డడరడ చెయ్య నిశ్చయించగారున డరడర ఢమఢం డీఢొంకింగ్ గాలంతా బిస్తర విచానలతో చెప్పులు విస్తారాలతో పెళ్ళికి రావలసిందహో ఇట్లు భవదీయుడు గోములపల్లి గోపాలరత్నం అండ్ డాటర్ అనగా నేను టటటడా
అని అనౌన్స్ చేసి శ్రీని దగ్గరకు వెళ్ళింది. "ఏం బావా! పెళ్లిబొట్టు పెట్టనా?" "ఏమిటే నీ గోల?" అంది ఒక ముత్తైదువ. "గోలేముందత్తయ్యా! మంగళవాద్యాలు." "ఏం బావా! పెళ్ళికి పల్లకి మీద తరలి వెళ్తావా? కారు మీద లేక గాడిద మీద?" బయట నుంచి కంగారుగా గోపాలరత్నం వచ్చాడు. "ముహూర్తానికి టైం అవుతుందంట్రా. బయలుదేరండి" అని కంగారు పెట్టాడు. శారదకు, శ్రీనికి పెళ్లయిపోయింది. పెళ్ళికి క్లైమాక్స్, శోభనం.